ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయములో మనము కృతజ్ఞతాస్తుతులతో ఆరాధనలో మనము పాల్గొనటానికి దేవుడు మనకి సమయం ఇచ్చినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ, రాత్రికాల సమయంలో మనము దేవుడిచ్చిన వాగ్దానాన్ని విని అర్థం చేసుకొని మనము ప్రార్థించుకొని ఈ రోజును ముగించుకుందామండి. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 5వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నేను అత్యంత గొప్ప ఆహార పదార్థాలతో సంతృప్తి చెందుతాను, పాడే పెదవులతో నా నోరు నిన్ను స్తుతిస్తుంది. ఇక్కడ మనము పెద్ద ఈ ఆస్తులు కానీ, ఎక్కువ గుర్తింపు కోసము కానీ, ఆకలిలో ఉన్నప్పుడు, ఆకలితో కూడుకున్నప్పుడు దేవుడు ప్రపంచంలో మనం లోతైన విషయాలతో దేవుడు మనల్ని సంతోషంలోకి ఆహ్వానిస్తాం. దావీదు విందులలో లేదా సంపదలలోనే కాదు, దేవుని సన్నిధిలో సంపూర్ణత కనుగొన్నాడని ఈ వాగ్దానం మనకు సెలవిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో మనము పాల్గొనే విందులు కానీ, మనకున్న సంపదలు అవేమి మనకు శాశ్వతము కాదు. దేవుని యొక్క సన్నిధి మనకు శాశ్వతమని మనం గుర్తించుకొని ముందుకు సాగుదాం. ఈ వాక్య భాగము దేవుని కృప జీవము కంటే శ్రేష్టమని దావీదు ప్రకటిస్తున్నాడు. కాబట్టి మనము ఆయన స్తుతిస్తామని, మన ప్రాణము తృప్తి పొందే వరకు ఆయన కీర్తిస్తామని చెప్తున్నది. కాబట్టి దేవునితో మనకున్న లోతైన సంబంధము మనకు ఇదే. కాబట్టి మనము మన యొక్క పెదవులతో ఆయన్ను సన్నుతిద్దాము. దేవుడి వాక్య భాగాన్ని దీవించులాగున మనము 2 నిమిషాలు ప్రార్థించుకుందామండి. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో మేము ప్రార్థిస్తుండగా మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తటుడి తీవని చెప్పిన ప్రకారం తండ్రి, మరి మాకు సంపదలు, మరి గొప్ప విందులు మాకు సంతృప్తినివ్వవు. కేవలం నీ యొక్క సన్నిధి మాకు సంతృప్తినిస్తుందని వాగ్దానం సెలవిస్తున్న రీతిగా తండ్రి, మేము నీ సన్నిధానంలో ప్రశాంతముగా మరి ఆనందంగా ఉండే భాగ్యం మాకు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. సహాయం దయచేయండి దేవా. ఉదయకాల సమయంలో మరి స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళిన బిడ్డలు మరి తిరిగి వచ్చి కుటుంబంతో సంతోషంగా నీ ప్రార్థన సమయంలో గడుపుచుండగా తండ్రి, మీరే వారికి తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం. అదేవిధంగా ఉద్యోగం చేసే బిడ్డలు అయితే తండ్రి, మరి పనుల నిమిత్తం బయటికి వెళ్ళిన పిల్లలకు కూడా, మరి బిడ్డలు కూడా మరి గృహంనకు చేర్చి కుటుంబం అంతయు కలిసి సంతోషముతో నేను సన్నిధానంలో ప్రార్థిస్తుండగా తండ్రి, మీరే సహాయం దయచేయండి. మీరు చెప్పిన తండ్రి, ఎక్కడ 2-3 కూడి నా నామం స్తుతిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవా, మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్మచ్చు మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన అవసరాలు మీకు తెలుసున్నాయన ప్రభువా. ఉద్యోగం కోసం ప్రయత్నించే బిడ్డలు కోసం ప్రార్థిస్తున్నాం, వారికి మార్గం చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. ఉద్యోగాలు చేయించు, ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డలు మరి మీ యొక్క ఆశ, మీ యొక్క వచనం కోసం ఎదురు చూచుండగా దేవా, మీదే వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మార్గం చూపించండి దేవా. మీకు ఏ విధంగా వారు ముందుకు సాగాలో వారికి నేర్పించమని వేడుకొంచున్నాం. అదేవిధంగా తండ్రి, మరి ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం వేస్తున్న బిడ్డలకు సహాయం దయచేయండి. అదేవిధంగా నాయన, మరి ఇంకా కుటుంబాల్లో ఉన్న అప్పుల సమస్యలేమి, కుటుంబ సమస్యలేమి, మరి తాగుడు, మరి జూదాలతో మరి బిడ్డలు కుటుంబాలు చిన్న భిన్నంగా ఉంటుండగా తండ్రి, మరి ఆ కుటుంబాలను మీరే ఎత్తి పట్టుకొనమని వేడుకొంచున్నాం. ప్రతి ఒక్క బిడ్డను తాకి తండ్రి, వారికి స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. తాగుడులో ఉన్న బిడ్డలు మరి నెమ్మదిగా నీ సన్నిధానంలోకి వచ్చే భాగ్యం దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి, ఇంకా మరి అప్పుల అవసరతలో ఉన్న బిడ్డలు మరి ఆ అప్పులను ఏ విధంగా తీర్చుకోవాలో సహాయం దయచేయండి. ఇంకాను మరి ప్రతి ఒక్క పనిలో మీరే తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే బిడ్డలు మాకు చెప్పుచుండగా తండ్రి, వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల్లో పడి మేము నిద్రిస్తుండగా తండ్రి, ఎటువంటి సాతాను శోధనలు లేకుండా మీరే సహాయం దయచేస్తారని తిరిగి రానున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.
ప్రియులారా, ఈ రాత్రికాల ప్రార్థనలు మీకు ప్రోత్సాహకరంగా ఉంటే దయచేసి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయమని మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.